Okay friends, hi, how are you? Happy Sankranti to all. Okay, today my topic వచ్చేసి స్మాల్ సెంటెన్సెస్ కిడ్స్ కోసం ఎలా ఫామ్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి చూద్దాం. ఒకసారి చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. మై ఛానల్ ఈజ్ సంధు 24 ఈజీ గ్రామర్ టిప్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్మాల్ వర్డ్స్ని తెలుగులో వాటి మీనింగ్స్తో సహా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఇంట్లో స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళ స్పెల్లింగ్స్ చిన్న చిన్న వర్డ్స్ రావన్నమాట, తెలుగులో కూడా చెప్పాలి, ఎందుకంటే అది మన మదర్ టంగ్ కాబట్టి. ఓకేనా, చూడండి, రీడ్, ఆర్ఈఏడి, రీడ్, ఈ రెండో ఇది వస్తుంది, ఆర్ఈఏడి, రీడ్, చదవడం, టీఏకే, టేక్, తీసుకో, పియువై, బై, కొనుగోలు చేయుట, స్లీప్, నిద్రపో, డ్రింక్, డిఆర్ఐఎన్కే, డ్రింక్, త్రాగడం, పిఎల్ఏవై, ప్లే, ఆడడం, గో, వెళ్ళు, కమ్, సిఓఎంఈ, కమ్, వచ్చు ఆర్ రావడం, వాచ్, డబ్ల్యూఏటిసిహెచ్, వాచ్, చూడడం. ఓకేనా, ఇలా మనము ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో కూడా వాళ్ళకి రిపీటెడ్గా చదివించాలి. నెక్స్ట్ 5 or 10 times కూడా రాయించాలి వాళ్ళతో. వర్క్ బుక్లో ఏదైనా తీసుకొని ఖాళీ నోట్ బుక్ ఉంటే. ఓకేనా, ఇలా చేస్తే ఈ స్పెల్లింగ్స్ నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజీగా వచ్చేసే వాళ్ళకి. నెక్స్ట్ స్మాల్ సెంటెన్సెస్ని ఇవి చెప్పిన తర్వాత చిన్న మెల్లిమెల్లిగా ఫార్మేషన్ చేసి వాటి మీనింగ్స్ చెప్పండి వాళ్ళకి. చూడండి, డూ ఇట్, చేయు అది. నెక్స్ట్ గెటప్, గెటప్, లేవు. నెక్స్ట్ లెట్స్, వెళ్దామా. క్లీన్ ఇట్, క్లీన్ చేయు. రిపీట్ ఇట్, మళ్ళీ చెప్పు. డూ ఇట్ ఫాస్ట్, ఫాస్ట్గా చేయు. ఓకేనా, డోంట్ రన్, పరిగెత్తకు. ఓకేనా, గుడ్ జాబ్. ఓకే, ఏదైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళు గుడ్ జాబ్ అని వాళ్ళకి మన అప్రిషియేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రై అగైన్, మళ్ళీ ప్రయత్నించు. వాక్ ప్లీజ్, వెళ్ళు. నెక్స్ట్ నడువు. నెక్స్ట్ డోంట్ టచ్, టచ్ చేయకు. ఓకేనా, క్లోజ్ ద డోర్, డోర్ని క్లోజ్ చేయు. గో అండ్ ప్లే, వెళ్ళి ఆడుకో. నెక్స్ట్ నెవర్ మైండ్, మనసులో పెట్టుకోకు. వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ చేసుకో హ్యాండ్స్ని. ఓకేనా, నెక్స్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ, మళ్ళీ దాని తర్వాత రిపీట్ చేయు. ఓకేనా, డూ యూ వాంట్ మిల్క్, నీకు మిల్క్ కావాలా. నెక్స్ట్ ఐ వాంట్ వాటర్ ప్లీజ్, నాకు వాటర్ కావాలి, తెచ్చేవా ప్లీజ్ అని. అలా మీరు ఇంట్లో చిన్న చిన్న సెంటెన్సెస్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ పుట్ యువర్ బుక్స్ ఇన్ ద బ్యాగ్, మీ బుక్స్ని బ్యాగ్లో పెట్టేసుకో. చిన్న చిన్న వర్డ్స్ని వాళ్ళు హోంవర్క్ చేసిన తర్వాత ఇలా చెప్పాలన్నమాట. వాట్ డూ యూ వాంట్ టు ద డ్రింక్, నీకేం కావాలి తాగడానికి. ఓకేనా, అలా మనం ఈ సెంటెన్సెస్ని స్మాల్ కదా, ఇవి మనం వాళ్ళకి చెప్పేస్తుంటే అలవాటు అయిపోతాయి. డైలీ లైఫ్లో ఇవే యూజ్ చేస్తుంటారు. ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వాచ్ మై వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో.